రిపోర్టింగ్లో నువ్వు ఉన్నటువంటి పిక్స్ తీసుకుని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కొంతమంది నీకు నరకం చూపించారు. అయినా కూడా నేను వెనక్కి తగ్గను అని చెప్పి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సాక్షిగా చెప్పారు. వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు, వాళ్ళు దొరుకుతారు అనే నమ్మకం ఉంది. వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళని నేను ఆడుకుంటా. ఒక సోఫిస్టికేటెడ్ లైఫ్ని లీడ్ చేయకుండా ఇన్ని టెన్షన్స్, ఇన్ని కష్టాలు, ఇన్ని బూతులు, ఇన్ని మార్ఫింగ్ చేసిన పిక్చర్లతో టార్చర్ అవసరమా అంటే? సో మేము పెరుగుతాం. నేను వెనక్కి వెళ్ళడం కాదు, ఇంకో 100 మందిని పట్టుకొని ముందరికి వస్తే మేము అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయమని ఎవరన్నా చెప్పారా? లేకపోతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే ఫేమ్లో ఉంటావు, బాగా వైరల్ టాపిక్ అవుతావు అని చెప్పి అనుకున్నావా? ఇప్పుడు ఏ పవన్ కళ్యాణ్ అయితే ఒక స్టాండ్ మీద లేడు అని చెప్పేసి నేను ఆయన ట్రోల్ చేస్తున్నప్పుడు, అదే స్టాండ్ మీద నేను లేకపోతే అప్పుడు నాకు పవన్ కళ్యాణ్కు తేడా ఏముంటుంది? నువ్వు తెలంగాణ జర్నలిస్ట్ కదా, యువర్ రిప్రజెంటింగ్ తెలంగాణ కదా, ఏపీ రాజకీయాలతో నీకేం పని? అయినా నేను ఇండియాలో ఉన్నాను కదా, దేశం మొత్తం మీద మాట్లాడే హక్కుంటా. నీ ఫోటో చూసిన తర్వాత నాకే చాలా బాధ అనిపించింది. అంతకంటే ఘోరమైన ఫొటోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే నా మార్ఫింగ్ ఫోటోకి మా మమ్మీ లవ్ రియాక్షన్ ఇచ్చింది. సో ఆమె అంత స్ట్రాంగ్గా అయింది. నీ దేహపు రంగుని కామెంట్ చేస్తున్నప్పుడు, బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు, పచ్చి బూతులతో నీ మీద కామెంట్ల దాడి చేస్తున్నప్పుడు, నీ మార్ఫింగ్ చిత్రాలు నువ్వే చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యా? కొంతమంది ఫోన్ చేసి ఏదో ఫోటో మార్ఫ్ అయిందంట కదా పంపిస్తావా అన్నప్పుడు మాత్రమే బాధపడ్డాను. నాతో సహా చాలామంది నేను నీతో ఉన్నానమ్మా అని పోస్టులు పెట్టారు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో. పొంగిపోయావా ఈ సపోర్ట్ను మొత్తం అంతా చూసి? అన్ఎక్స్పెక్టెడ్ అది. ఈ టైంలో రావద్దు అనుకున్నా, అలాంటి ఏది రావద్దు అని అనుకున్నా అది నాకే వచ్చింది. ప్రశ్నిస్తాను, నిలదీస్తాను, ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చాను అంటున్నటువంటి ఓ లీడర్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతే ఆమె నిలదీసింది, నిగ్గదీసింది. ఎన్నో సందర్భాలలో బాధితుల తరపున కొందరే మాట్లాడుతున్నప్పుడు అణగదొక్కబడుతున్నటువంటి వాళ్ళ తరపున ఆమె బరిగీసి కొట్లాడింది. ఇవే ఆమె చేసినటువంటి మహా అపచారాలట. అందుకే సోషల్ సైకోలు ఆమెను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. మార్ఫింగ్ ఫోటోలతో ఆమెకు నరకం చూపించారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉంది అని చెప్పి కొందరు సోషల్ సైకోలు వార్నింగ్ ఇస్తుంటే తగ్గేదేలే. నేను పీడితుల పక్షాన నిలబడతాను, జర్నలిస్ట్గానే ఉంటానంటోంది ఓ యువ జర్నలిస్ట్. ట్రోలింగ్ను ఆమె ఎలా తట్టుకుంది, రాబోయేటువంటి రోజుల్లో తన మిషన్ ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్ విప్లవశ్రీ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. విప్లవ, వెల్కమ్ టు ద హాట్ సీట్ మా. థ్యాంక్ యూ అన్న. అసలు నువ్వు ఈ హాట్ సీట్లో కూర్చుంటావని, కూర్చోవాల్సి వస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూసినటువంటి తర్వాత ఖచ్చితంగా నీతో మాట్లాడాలి, ఇది తక్షణ కర్తవ్యం, అత్యవసరమని ఐ ఇన్వైటెడ్ యూ టు ద హాట్ సీట్. లెట్స్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్. రిపోర్టింగ్లో నువ్వు ఉన్నటువంటి పిక్స్ తీసుకుని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కొంతమంది నీకు నరకం చూపించారు. అయినా కూడా నేను వెనక్కి తగ్గను అని చెప్పి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సాక్షిగా చెప్పావు. ఇది తెగింప, బరి తెగింప, లేకపోతే నువ్వో నేను తేల్చుకుందామనేటువంటి సవాలా? అంటే ఒక లాజిక్ లేకుండా కేవలం బూతుల్ని పట్టుకొని ఒక ఆడపిల్ల ఫొటోస్ని మాఫ్ చేసే వాళ్ళే అంత బరితెగించిపోతుంటే నేను బరితెగించినట్టు అవ్వదు, నేను ధైర్యంగా నిలబడ్డట్టు అవుతుంది. నా కోసమే కాదు, ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే నా తర్వాత ఉన్నటువంటి రావాల్సినటువంటి ఆడపిల్లలు కూడా భయపడే అవకాశం ఉంటుంది. నాతో పాటుగా ఉన్నటువంటి విమెన్ జర్నలిస్టులు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది కదా. సో నేను ఎట్లా వెనక్కి వెళ్ళాలి? అండ్ అసలు వాళ్ళని పట్టించుకోవడం అనేదే వాళ్ళకంత మ్యాటరే లేదు కదా అని నేను అనుకున్నా. అందుకనే నేను నిలబడదాం, ఫైట్ చేద్దాం. వాళ్ళు ఏదో ఒక పాయింట్లో వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు, వాళ్ళు దొరుకుతారు అనే నమ్మకం ఉంది. వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళని నేను ఆడుకుంటా, ఆ నమ్మకంతోనే ఉన్నా. నాకు తెలిసి ఈ ట్రోలింగ్ నువ్వు టార్గెట్గా జరగటం అనేటువంటిది ఇప్పుడు కాదు,
1.5 year నుంచి నేను ట్రోల్ చేస్తున్నారు నీ వీడియోస్తో, నువ్వు చేసే వీడియోస్తో, నీ అనాలిసిస్ వీడియోస్తో, నీ ఫోటోలతో. అసలు ఎందుకు ఈ తలనొప్పి అని చాలామంది కూడా అంటూ ఉంటారు కదా, అన్నారు ఎవరైనా? వాళ్ళకి ఏం సమాధానం చెప్పావు? చాలామంది అన్నారు, జర్నలిస్టులు కూడా అన్నారు చాలామంది, లైక్ అట్లీస్ట్ కామెంట్స్ ఆఫ్ చేసుకోవడం, లేకపోతే ఈ కంటెంట్ చెయ్యకు, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని తగ్గించు, నువ్వు రాజకీయాలు కాకుండా ఇంకేమైనా మాట్లాడవచ్చు కదా. ఒకరు అన్నారు నన్ను రీసెంట్గానే, ఒక 2 months అయింది అనుకుంటా, ఎందుకు నువ్వు ఇవన్నీ మాట్లాడతావు, ఎందుకు దళితుల గురించి మాట్లాడుతున్నావు, ఈ ఇష్యూస్ ఎందుకు మాట్లాడుతున్నావు, లేకపోతే పొలిటీషియన్స్ తప్పు చేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, అదేదో హైదరాబాద్లో దోమల బెడద ఎక్కువగా ఉంది కదా, దోమల గురించి మాట్లాడవచ్చు కదా, దోమలు అనేవి అట్లీస్ట్ వాటిని ఎరాడికేట్ చేస్తే ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకుంటారు కదా, అది కదా అసలైన జర్నలిజం అంటే అని చెప్పేసి నాకు ఛాలెంజ్ చేసిన ఒక జర్నలిజం స్టూడెంట్ ఉంది. సో ఇవన్నీ జర్నలిజం చదువుకున్న స్టూడెంటే, చదువుతున్న స్టూడెంట్. ఓకే. ఆమె నుంచి కూడా ఇట్లా ఎదురైన సీనియర్ జర్నలిస్ట్ల నుంచి కూడా కామెంట్స్ ఆఫ్ చేస్తే అయిపోతుంది, సెట్టింగ్స్ ఎందుకు నువ్వు మార్చుకోవట్లేదు, నువ్వు ఫేమస్ అవ్వడానికే ఆ నెగిటివ్ కామెంట్స్కి స్పేస్ ఇస్తున్నావా నీ టైం లైన్లో అని కూడా అన్నారు. బట్ నేనుగా ఉండడానికి వాళ్ళు అడ్డం వస్తున్నారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళు అడ్డం వచ్చినా వాళ్ళు రాకపోయినా నేనుగా ఉంటా, కావాలంటే నేను ఇంకా పాలిష్ అవుతా, ఇంకా నేను షార్ప్ అవుతా. సో వాళ్ళని నేను ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళకి ఎందుకు నా టైం లైన్లో నేను వాళ్ళని పట్టించుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నా పంథాల్లో నేను కామెంట్స్ని ఆఫ్ చేసుకుంటే నేను ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నట్టే కదా. నాకు ఆ అవసరం లేదనిపించింది. నీ వయసు మహా అయితే నిండా 25 లోపే. హ్యాపీగా ఒక టెక్నికల్ కోర్సు, ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకొని ఒక సోఫిస్టికేటెడ్ లైఫ్ని లీడ్ చేయకుండా ఇన్ని టెన్షన్స్, ఇన్ని కష్టాలు, ఇన్ని బూతులు, ఇన్ని మార్ఫింగ్ చేసిన పిక్చర్లతో టార్చర్ అవసరమా అంటే? అవసరమే. ఎందుకు నేను కాకపోతే ఎవరు చేస్తారు? ఒకవేళ ఇప్పుడు నేనే ఇన్ని ఫేస్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చి ఇంకొకరు వచ్చి ఇవన్నీ మాటలు తీసుకొని ఇవన్నీ ట్రోల్స్ పడి లేకపోతే ఇన్ని మాటలు పడి ఎవరైనా చేస్తారా? ఎవరు చేయనప్పుడు నేను కంటిన్యూ అవుతా. నేను కావాలంటే ఈ పరిస్థితుల్ని ఏమైనా తగ్గించే ప్రయత్నం చేసి ఇంకా కొంతమందిని తయారు చేసుకోగలుగుతా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉన్నారనే కదా వాళ్ళ ధైర్యం మొత్తం కూడా. సో మేము పెరుగుతాం. నేను వెనక్కి వెళ్ళడం కాదు, ఇంకో 100 మందిని పట్టుకొని ముందరికి వస్తే మేము అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. వెనక్కి వెళ్ళాల్సింది నేను కాదు, వాళ్ళు తగ్గాల్సింది నన్ను తగ్గమంటే అదేం లాజికో నాకు అర్థం కాదు. ఈ ఇంటర్వ్యూ సాక్షిగా ఒక బర్నింగ్ ట్రూత్ని ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు, నేను నీకు చెప్తాను. నా 20 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో నేను చాలామందిని ఈ మీడియాలోకి రానివ్వకుండా ఆపేశాను. ఎందుకు అంటే ఈ 20 ఏళ్ల జర్నలిజంలో ఏం సాధించుకున్నాము అని వెనక్కి చూసుకుంటే నిందలు, అవమానాలు, అంటరానితనము, వ్యధ, అప్పులు, లేనిపోని అనారోగ్య సమస్యలు తప్పితే ఇంకేమీ లేవు. ఎవడి జీవితం అయితే సంకనాకి పోవాల్సని చెప్పి అనుకుంటారో వాడిని తీసుకొచ్చి మీడియాలో పడేయండిరా అని చెప్పి ఆన్ రికార్డ్ చెప్తాను నేను. సో అదే బేస్డ్గా అడుగుతున్నాను. ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, ఇంత టార్చర్ దీంట్లో పెట్టి నువ్వు బావుకునేది, నువ్వు సంపాదించుకునేది ఏది ఉండదు కదా దీంట్లో. ఏది ఉండదు. ఒక్కో సందర్భంలో ఫుడ్ కూడా మనం అసలు ఎప్పుడు ఫుడ్ టైంకి తిని ఉంటామని. అయితే నేనేమంటాను, ఒకవేళ మీరు జర్నలిజంలోకి రాకపోయినా వేరే ఏం చేసినా కూడా మీరు దాదాపు మీ జీవితం భారతదేశంలో ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉంటుంది. అసలు ఏమీ తనకి ఏ సంబంధము లేనటువంటి కర్ల రాజేసి ఎందుకు రాజకీయాల్లోకి వాడుకోబడి తను ఎందుకు చచ్చిపోయాడు? లాకప్ డెత్ కదా. అదే మరి ఎట్లా జరిగింది అది? తనకు సంబంధం లేని అంశం. అసలు తను లాకప్ డెత్లో చనిపోయే అవసరం ఎందుకు వచ్చింది? తను ఒక సామాన్య పౌరుడే. సో నా లైఫ్ అని కాదు, జర్నలిస్ట్ల లైఫ్ అని కాదు, దాదాపుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమాయకంగానో లేకపోతే నిజం వైపు నిలబడి ఉన్నా కూడా ప్రమాదమే. ఆర్టిస్టులకి కూడా ప్రమాదమే ఉంది. అది స్టాండప్ కామెడీ కావచ్చు, పుస్తకాలు రాసే వాళ్ళు, రచయితలను కూడా ఈ సమాజం లేకపోతే ఈ రాజ్యం ఓర్చుకోలేకపోతుంది కదా. మీరు జర్నలిస్ట్ అవ్వకపోయినా సరే, అయినా జర్నలిస్ట్ అయితే కూడా ఇప్పుడు చాలా ఛానల్స్ అమ్ముడుపోయినాయి అనేటటువంటి ఆరోపణ ఉంది. గోధి మీడియా పెళ్ళుబికిపోయింది దేశవ్యాప్తంగా. సో మీరు జర్నలిస్ట్ అవ్వకపోతే అవ్వకపోయారు. మీరు జర్నలిస్ట్గా అయ్యే క్వశ్చన్ చేయండి అని నేను అనట్లేదు. మీరు ఒక రైటర్గానో, ఒక అనలిస్ట్గానో లేకపోతే ఇంకేదైనా మొత్తానికి ప్రశ్నించండి. మీరు ఉన్నటువంటి పరిధిలో మీరు ఏదైనా నిజాయితీగా చేస్తూ సమాజానికి ఉపయోగపడేటట్టు చేస్తే అది చాలు అని నేను అంటాను. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసావు, నువ్వు కావాలని టార్గెట్ చేసి వీడియోలు చేస్తున్నావు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. నేను ఆ వీడియోస్ మొత్తం అంతా చూసినప్పుడు చాలా సహేతుకమైనటువంటి ప్రశ్నలే అడిగింది కదా, ఈమె అడిగినటువంటి దాంట్లో లాజికల్ పాయింట్స్ ఉన్నాయి కదా
అని నేను బలంగా నమ్ముతాను. ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయమని ఎవరన్నా చెప్పారా, లేకపోతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే ఫేమ్లో ఉంటావు, బాగా వైరల్ టాపిక్ అవుతావు అని చెప్పి అనుకున్నావా? ఇప్పుడు గౌస్ పాషా ఇష్యూ వచ్చింది, దాన్ని కవర్ చేయని చెప్పేసి నాకు ఎవరైనా చెప్పాలా? అది నా బాధ్యత కదా. అవును. నేను ఒక జర్నలిస్ట్గా, అంతకుముందు ఒక రైటర్గా, అంటే కవిగా, ఇట్లా ఇవన్నీ ఉన్నప్పుడు నేను బాధ్యతతోనే జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు, రాజకీయాలను చూస్తూ పెరిగినప్పుడు, నేను పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ సిద్ధాంతాల ఆటలో, అతను చేస్తున్నటువంటి ఈ మాయాజాలంలో, ప్రజలను మోసం చేస్తున్నటువంటి విధానంలో ప్రశ్నించకుండా ఎట్లుంటా? అట్లా ప్రశ్నించకపోతే నన్ను నేను అప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి కదా, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని. ఈరోజు మీరే అన్నారు ఇంట్రో చెప్పేటప్పుడు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానని వచ్చి సైలెంట్ అయిపోయాడు, ఎందుకు సైలెంట్ అయిపోయాడు అని. ఒకవేళ అవన్నీ మాట్లాడకుండా నేను సైలెంట్గా ఉండుంటే నాలో లోపం ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తాను. మోడీని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన తర్వాతే నిన్ను సోషల్ సైకోలు టార్గెట్గా చేసుకున్నారు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అధికారంలో ఉన్నది వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని కౌంటర్ చేసేదాన్ని, వాళ్ళని నేను టార్గెట్ చేయలేదు. వాళ్ళ నుంచి వాళ్ళ వైపున ఉన్నటువంటి వైఫల్యాల్ని ఎత్తి చూపేదాన్ని, వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పేసి. కానీ వీళ్ళేంటి, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి వ్యక్తి పూజతోటి, లేదంటే పార్టీ మీద అభిమానంతో వాళ్ళు నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. నిందలు, ఆరోపణలు, విమర్శలు, ట్రోలింగ్ రాగానే వెనక్కిపోయినటువంటి జర్నలిస్టులు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నాకు చాలా మంది తెలుసు. నువ్వెందుకు వెనక్కి వెళ్ళలేదు? నేను ఎందుకు వెనక్కి, నేను చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు ఏ పవన్ కళ్యాణ్ అయితే ఒక స్టాండ్ మీద లేడు అని చెప్పేసి నేను ఆయన ట్రోల్ చేస్తున్నప్పుడు, అదే స్టాండ్ మీద నేను లేకపోతే అప్పుడు నాకు పవన్ కళ్యాణ్కు తేడా ఏముంటుంది? పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ మీద లేకపోతే, పవన్ కళ్యాణ్కి ప్రజలపైన అభిమానం గనక లేకపోతే, ఇంత కోటాను కోట్ల మంది అభిమానులు ఆయనకు ఉంటారా ఇప్పటికీ కూడా? చాలా రకాలుగా అభిమానుల్ని సంపాదించవచ్చు. ఇప్పుడు నాకు కూడా ఒక 20 ఫాలోవర్స్ ఉన్నారనుకుందాం, వాళ్ళందరూ నా మీద ప్రేమతోనే ఉన్నారని నేను అనుకోను, నన్ను విమర్శించడానికి కూడా ఉంటారు. లేకపోతే ఆ ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళని నేనేమైనా కొన్నానేమో చెప్పలేం కదా. ఓటు సిస్టమ్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంది, మనం రాజకీయాలన్నీ చూస్తున్నాము, ఈవీఎం మెషిన్ల గురించి మనందరికీ తెలుసు. సో ఆయనకు పడే ఓట్లని, ఆయన వచ్చినప్పుడు కదిలే జనాన్ని చూసి మనం ఏమీ దాన్ని ఆయనకి ఉన్నటువంటి మద్దతుగా చూడాల్సిన అవసరం లేదు. సినిమా అభిమానం ఉండి నడుస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమానిని, సినిమా పరంగా, రాజకీయంగా కాదు. సో ఆ అభిమానం ఉన్నప్పుడు ఒకవేళ ఆయన ఈ రోడ్డు మీద పోతున్నాడు అంటే నాకు అక్కడికి వెళ్ళాలనిపించవచ్చు. సో అట్లా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కదా. రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే వచ్చాడు మా నాయకుడు, నేర్చుకుంటాడు మా లీడర్, ఇప్పుడే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. 14 ఏళ్ళు అయ్యాయి అనుకుంటా అన్న ఆయన రాజకీయాల్లోకి వచ్చి. నేర్చుకుంటాడేమో, రాజకీయం అనేటువంటిది మహాసముద్రం కదా, బహుశా ఆయన ఒక పరమాణువేమో, ఇంకా నేర్చుకుంటాడేమో. తప్పేముంది దాంట్లో? అంటే ఎన్నిసార్లు పదవిలో కూర్చున్న తర్వాత నేర్చుకుంటారు? ఎగ్జామ్ రాసిన తర్వాత ఉద్యోగం అఫ్ కోర్స్ ఎగ్జామ్ రాశాక ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగ సమస్య ఉంది కదా దేశంలో. ఎగ్జామ్ రాశాక క్వాలిఫై అయితే ఉద్యోగం వస్తుంది కదా, మరి క్వాలిఫై అవ్వకుండా పదవి ఎందుకు? సో ప్రాక్టీస్ చేయమనండి, ఇంట్లో కూర్చొని రాజకీయాలు నేర్చుకోమనండి, ఆ తర్వాత రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ మీద, మోదీ మీద మీకు వ్యక్తిగత ద్వేషమా, లేకపోతే సంస్థాగత లోపాలు, వాళ్ళ వైఫల్యాలే మిమ్మల్ని విమర్శించే విధంగా చేస్తున్నాయి? ఒకవేళ నేను విమర్శించడానికి ఏ పాయింట్ లేకుండా వాళ్ళ వైఫల్యాలన్నింటినీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్తో, మోదీతో నాకు ఎలాంటి ఇష్యూ ఉండదు. పవన్ కళ్యాణ్కి వైఫల్యాలే లేవు, మాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది అంటున్నారు ఆయన హార్డ్ కోర్ అభిమానులు. ఏమున్నాయి పవన్ కళ్యాణ్ వైఫల్యాలు ఏంటి? చాలా ఉంటాయి. ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకేమీ మాట్లాడాను. ఒకవేళ విధానపరంగా కానీ ఆయన ఉన్నటువంటి పదవికి న్యాయం చేస్తున్నాడా లేదా అనేది నేను వాళ్ళకు వదిలేస్తా, వాళ్ళు తేల్చుకొని. కానీ నేను సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడతా. ఆమె ఈ రోజుకి కూడా వాళ్ళ బిడ్డ రాసినటువంటి పాత నోట్బుక్స్ని చూసుకుంటూ ఏడుస్తుంది. సో ఆయననే మా ఇంటి అంటే ఆయననే మమ్మల్ని పిలుచుకున్నాడు, ఆయననే మాకు న్యాయం చేస్తా అన్నాడు, మా పాపని రాజకీయంగా వాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మా మీద ఎందుకు నిందలేస్తున్నాడు, మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తున్నాడు అని చెప్పేసి ఆ తల్లి ఏడిస్తే నేను ఎన్నిసార్లు ఏడ్చుంటానో నాకు తెలుసు. సో అలాంటి అమ్మాయిలకి 30,000 మంది అమ్మాయిలను ఇట్లా చాలా ఉన్నాయన్న, ఒక్కటని కాదు. నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అంత అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ నేను ఎదుర్కొంటా. ఈ ప్రశ్న కాస్త సంకుచితంగానే ఉంటుంది అడగటము, బట్ ఆరోపణల్లోంచి ప్రశ్నలు తయారు చేసుకొని నీ ముందు పెడుతున్నాను. నువ్వు తెలంగాణ జర్నలిస్ట్ కదా, యువర్ రిప్రజెంటింగ్ తెలంగాణ కదా, ఏపీ రాజకీయాలతో నీకేం పని అంటున్నారు వాళ్ళంతా, పవన్ కళ్యాణ్తో నీకేం పని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి దురుసుగా ప్రవర్తించకపోయినా, లేకపోతే తెలంగాణ మీద కామెడీ చేయకపోయినా, తెలంగాణకి కేవలం ఒక గెస్ట్గా వచ్చిపోయినా నేను ఆయన గురించి మాట్లాడేదాన్ని కాదు. అయినా నేను ఇండియాలో ఉన్నాను కదా, దేశం మొత్తం మీద మాట్లాడే హక్కు ఉంటా. అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ని కూడా నేను మాట్లాడతా. ట్రంప్ గురించి మాట్లాడినా నేను, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడొద్దు? సో అట్లా. కానీ ట్రంప్ అభిమానులు నిన్ను టార్గెట్ చేయలేదు, నువ్వు ట్రంప్ని విమర్శిస్తే ఎవరు నీ మీద ఎదురుదాడి చేయలేదు, మోదీని విమర్శిస్తే, సనాతన ధర్మాన్ని విమర్శిస్తే, హిందుత్వాన్ని విమర్శిస్తే, లేకపోతే బీజేపీని విమర్శిస్తే నీ మీద ఎదురుదాడి, ముప్పేట దాడి జరుగుతుంది. అయితే ట్రంప్ని విమర్శ చేస్తే బీజేపీ ఇన్ ద సెన్స్ మోదీ అభిమానులు ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారు. ట్రంప్ని విమర్శించడం కూడా మోదీని విమర్శించినట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. సో అలాంటివి కూడా ఉన్నాయి. అవునా? మోదీ పైన మీ అభిప్రాయం ఏంటి? భారత ప్రధాని కదా, ఆయన్ని కూడా వదలకుండా మీరు సటారికల్ వీడియోస్ చేస్తున్నారు, సహేతుకంగానే విమర్శిస్తున్నారు. ట్రోలింగ్ చేస్తున్నప్పటికీ కూడా విమర్శించడం అవసరమా? అవసరం కదా. ఇప్పుడు వాళ్ళు అంత విమర్శించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు విమర్శించకపోతే అయిపోతుంది కదా, నేనే ఆగిపోతానేమో. అరే అసలు అంటే నేను చెప్పినా వేస్టే, చెప్పకపోయినా వేస్టే, సరే వదిలేద్దామని ఆగుతానేమో. వాళ్ళు ఇంకా ఎందుకు నన్ను గిచ్చుతున్నారు? ఇంకా ఎందుకు వాళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు? భారత్ వెలిగిపోతుంది, భద్రత ఓడిలో భారతదేశం ఇప్పుడే అద్భుతంగా ఉంది అని భారతదేశానికి మోదీ రక్షకుడు, శ్రీరాముడి మరో రూపం అంటున్నారు ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా బీజేపీ హార్డ్ కోర్ కార్యకర్తలు. మీకు అనిపించట్లేదా భారతదేశం వెలుగులు జిలుగులు ఇవంతా? లేదు, అనిపించట్లేదు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది జీవితాలు ఎట్లా అల్లకల్లోలం అయ్యాయి అనేది నేను పుస్తకాలు చదివిన, వార్తలు చూస్తా. అండ్ అడవులు ఎట్లా నాశనం అవుతున్నాయి. వాళ్ళు వచ్చిన తర్వాత కార్పొరేట్లకి భారతదేశం అనేది మంచిగా పిలిచి బువ్వ పెడుతున్నట్టు అయిపోయింది. ఆదివాసుల పరిస్థితి. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతుల విషయం, ఇంకా బీజేపీ వచ్చిన తర్వాత చట్టాలలో చాలా మార్పులు తీసుకొచ్చింది అని చెప్పేసి మేధావులు మాట్లాడుతుంటే వాళ్ళ మీద నిర్బంధం వేయటం, ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే నేను కాంగ్రెస్ని సపోర్ట్ చేయట్లేదు. ఏ పార్టీ ఉన్నా ఇలాంటివన్నీ ఉంటాయి, అవన్నీ మాట్లాడతారు. దట్స్ మై క్వశ్చన్ టుడే. బీజేపీని విమర్శించేటువంటి వాళ్ళందరికీ కట్టేటువంటి ట్యాగ్స్ ఏంటంటే అర్బన్ నక్సలైట్, లేకపోతే కనుక కమ్మీస్, దేశద్రోహులు, కాంగ్రెస్ అని. బీజేపీని వ్యతిరేకిస్తున్నావు అంటే కాంగ్రెస్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టేనా, లేకపోతే ఇంకొక పార్టీలో సభ్యత్వం ఏదైనా ఉందా? మొదటి నుంచి చెప్తున్నా నేను, ట్రాన్స్పరెంట్గా ఉన్నా. ఏదైనా పార్టీతోటి కానీ ఆర్గనైజేషన్ అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ ఇతర ఏ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ సాహిత్య సంస్థలతో చూడండి, మీరు ఒకసారి వెతకండి, లేదంటే మీరు ఏదైనా చేయండి, ఎక్కడైనా నేను ఎన్రోల్ అయి ఉన్నాను అంటే నేను జర్నలిజం ఆపిస్తా. ఎందుకు రావాలనిపించింది అసలు జర్నలిజంలోకి? ఎందుకు జర్నలిస్ట్ అవ్వాలనుకున్నావు? నేను ఆల్రెడీ రైటర్గా, కంటెంట్ రైటర్గా ఒక న్యూస్ పేపర్లో వర్క్ చేస్తున్నప్పుడు యాదృశ్చికంగా వచ్చిన, నేనేం ప్లాన్డ్గా రాలేదు. నేను ఎందుకు మాట్లాడకూడదు అంటే నన్ను ఎంకరేజ్ చేశారు, నువ్వు మాట్లాడగలుగుతున్నావు కదా. నీతో పాటు ఉన్నటువంటి ఎందరో నీ టీమ్మేట్సో, నీ క్లాస్మేట్సో, నీ ఫెలోమేట్సో అందరూ కూడా సోఫిస్టికేటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఏ టెన్షన్స్ లేకుండా అటెన్షన్గానే ఉన్నారు. కానీ నువ్వే ఈ ఫీల్డ్ ఎంచుకొని నానా బూతులు తింటున్నావు. కులం మీద దాడి, మతం మీద దాడి, బాడీ షేమింగ్, అన్ని రకాలుగా కూడా. ఇంత ఎదుర్కొన్న తర్వాత ఒక్కసారైనా ఎందుకు వచ్చానరా ఈ జర్నలిజంలోకి, వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనుకోలేదా? అట్లా అనుకోలేదు, అనుకోను కూడా అని నాకు ఇప్పుడు రీసెంట్గా జరిగిన ట్రోలింగ్ నాకు ఆ భరోసాని ఇచ్చింది. నీ ఫోటో చూసిన తర్వాత నాకే చాలా బాధ అనిపించింది. అంతకంటే ఘోరమైన ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. అది ఈ ఫొటోస్లోనే నేను చూడడం అనేది ఇంకొక విషయం. నువ్వు బాధపడవు, సరే, నీ కుటుంబం బాధపడుతుంది, మీ అమ్మా నాన్న బాధపడతారు, నీ ఫ్రెండ్స్, నీ సన్నిహితులు, నీ మంచి కోరుకునే వాళ్ళు బాధపడతారు. ఎవరు ఎందుకు మనకు ఆపేద్దాం అనలేదా? లేదు అన్న. అంటే స్టార్టింగ్లో మా మమ్మీ అనేది, ఆమె ఫస్ట్ వీడియో నుంచే ట్రోల్స్ వచ్చినాయి కదన్నా, అప్పుడు ఆమెనే నన్ను అడిగింది, ఇట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, వీళ్ళందరూ నాకు షేర్ చేస్తున్నారు, తీసేయమని వాళ్ళు చెప్తున్నారు అని మా మమ్మీ నాతో చెప్పింది, కానీ తీసేయని అనలేదు. సో ఆమె ఫస్ట్ నుంచి కూడా నేను ఆమెని అట్లా మౌల్డ్ చేసుకుంటా ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే నా మార్ఫింగ్ ఫోటోకి మా మమ్మీ లవ్ రియాక్షన్ ఇచ్చింది. సో ఆమె అంత స్ట్రాంగ్గా అయింది. ఆమె ఏం నన్ను అనదు. కుటుంబం సపోర్ట్ ఉందా, లేకపోతే ఆన్ రికార్డ్ చెప్పాలి కాబట్టి చెప్పకపోతే బాగుండదు కాబట్టి చెప్తున్నావా? నేను సింగిల్ పేరెంట్ చైల్డ్ అన్నా. నాకు మమ్మీ దగ్గర నుంచే సపోర్ట్. ఇంకా ఆమె ఏం ఆపదు, అంటే నన్ను ఇక్కడ ఆపదు.
నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటాను నా జీవితానికి సంబంధించి. ఇంకా ఆమె నిర్ణయాలని కూడా నేను తీసుకోవాలని ఆమె అనుకున్నప్పుడు నేను ఆమెతోనే ఆమె జీవిత నిర్ణయాలని నిర్ణయించుకునేలాగా నేను మాట్లాడతా. సో అస్సలు ఛాన్సే లేదు. రియల్ లైఫ్లో మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఒకప్పుడు జర్నలిజం అంటే కత్తుల వంతెన మీద నడకలాంటిది. ఇప్పుడు కొన్నేళ్లుగా జర్నలిజం అంటే మెడపై వేలాడుతున్న పదునైన కత్తి లాంటిది. అది కదిలినా మనకు ప్రమాదమే, మనం కదిలినా మనకే ప్రమాదం. ఇన్ని విమర్శలు, కొందరు లీడర్లని టార్గెట్గా చేసుకుంటూ వీడియోలు చేస్తూ ఉంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఎలా ఉంటాయో మనం చెప్పలేం. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఫేస్ చేసా, అలాంటివి కూడా ఫేస్ చేసిన. ఏముంది, మనం స్ట్రాంగ్గా ఉంటే అయిపోతుంది. నన్ను నేను బలంగా తయారు చేసుకోవాలి. వాళ్ళని రావద్దు అనే హక్కు నాకు లేదు. ఎలా అయితే నన్ను జర్నలిస్ట్గా ఉండొద్దు అని అనడానికి ఇతరులకు హక్కు లేదో, అయితే వాళ్ళది అప్రజాస్వామికమైనటువంటి ప్రవర్తన కాబట్టి దాన్ని ఇంకా కట్టడి చేయాల్సిన విధానాలు వేరేలాగా ఉంటాయి. వాళ్ళు ఏదైనా పాల్పడితే చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అడగడం అలాంటివి. బట్ నేనైతే నేను రెడీగానే ఉన్నానన్న. ఓ ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని చెప్పి తెలిస్తే అర్ధరాత్రైనా అపరాత్రైనా మనం ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి, పోలీస్ స్టేషన్లకి వెళ్ళాలి నిర్బంధం మధ్యలో. ఇంకా ఇలా చెప్పుకోవాలనుకుంటే ఎన్నెన్నో ఉంటాయి. ఇవన్నీ ఎప్పటికైనా కూడా నీ ప్రాణానికి నీకు ముప్పు తెచ్చేవే కదా. భయం అనిపించట్లేదా? భయపడవా? సో నేను ఏమంటాను, నేను చాలా రోజుల క్రితం, అంటే నాకు చైల్డ్హుడ్ ట్రామా ఉన్నప్పుడే నేను ఒక 3 times సూసైడ్ అటెంప్ట్ చేసిన. సో అప్పుడే చచ్చిపోయి ఉంటా కదా నేను. ఇంకా నాకు ఎందుకు చావు భయం ఉంటుంది? నాకు అప్పుడు ఒక హోప్ ఉంది, లేదు నేను ఎలాగో చచ్చిపోవాలనుకున్నా కదా, సరే ఏం జరిగితే అది జరిగింది, నేను భరించలేనిది జరిగినప్పుడు చచ్చిపోదాంలే అని వదిలేసిన. 13 years నుంచి అట్లా వాయిదా వేసుకుంటూ వచ్చిన ప్రాణం ఇది. ఎప్పుడైనా ఏమైనా అయినా నాకేం పెద్ద పట్టదు. నాకు అంత పెద్ద విజనరీ, అంత జీవితంలో ఇలాంటి కోరికలు అవేం లేవు కదా. స్టూడియోలో కూర్చొని అనాలిసిస్ చేసేటప్పుడు ఆ వీడియో రిలీజ్ అయిన తరువాత కొన్ని థ్రెటరింగ్స్ వస్తాయి, కాల్స్ రూపంలో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు. బట్ ఫీల్డ్లోకి వెళ్ళి రిపోర్టింగ్ చేయటము, ఫీల్డ్లోకి వెళ్ళి రిప్రజెంట్ చేయటము, బాధితులకు అండగా నిలబడటము, బాధ్యతారాహిత్యంగా ఉండేటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని, అధికారులని నిగ్గదీయటము అత్యంత పెను సవాల్తో కూడుకున్నటువంటిది. హౌ డిడ్ యూ ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్? ఎందుకు నాకు అలాంటిది రాలేదు. ఒక గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళిన, ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి వెళ్ళి ఉన్న ఆ సమస్యల్ని నేను మాట్లాడినట్టు ఒక 3 days అక్కడనే ఉంది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన పొలిటీషియన్ ఆ వీడియోస్ చూశారు. సో ఆయన మీద ఉన్న నేను ఆరోపించినటువంటి ఆరోపణలు లేకపోతే నా గ్రౌండ్ రిపోర్ట్ అంతా ఆయన చూసిండు, ఏమనలేదు. కానీ తర్వాత ఆయనకు సంబంధించిన ఒక వార్త చేసినప్పుడు ఆయన నాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిండు అని తెలిసింది. సో నేను ఎప్పుడు అలాంటివి ఫేస్ చేయలేదు. రిటర్నింగ్ కాల్స్ మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో అప్రిసియేషన్స్, అంటే బాగా చేసామనేటువంటి నాకు రెండు కూడా ముందుకు తీసుకెళ్తాయి. వేరే వాళ్ళతో నన్ను అప్రిషియేట్ చేశారని తెలుసు, నా వరకు ఏది రాలేదు. సో చిన్న ఫోన్ కాల్స్ అవి వచ్చినా నేను పట్టించుకోలేదు. అది కూడా లాంగ్ బ్యాక్ వచ్చినాయి, 2 years బ్యాక్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పుడు వచ్చినటువంటివి అవి థ్రెటనింగ్ కాల్స్ అవన్నీ కూడా. అవి నేను లైట్ తీసుకున్నా. అంటే అన్న ఒక విషయం అన్న, నేను జర్నలిస్ట్ అని కాదు కానీ ఆల్రెడీ ఒక విమెన్గా ఉన్నప్పుడు చాలా ఫేస్ చేస్తుంటాం. అబ్బాయిలు వెంటపడి ఉంటారు వేధించడానికి, అవన్నీ ఉన్నప్పుడు ఆల్రెడీ అక్కడ నుంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ అదే అన్న, ఆడపిల్లలకి ఆల్రెడీ మొత్తం సమాజం నేర్పిస్తూనే ఉంటుంది అడుగు అడుగున సెక్షువల్ హెరాస్మెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతర అంశాల వల్ల. సో ఇది పెద్ద తేడా ఏమి ఉండదు. మహా అంటే వీడు కొట్టేవాడు పెద్ద దెబ్బ కొట్టేవాడు ఉంటాడు కదా, పొలిటీషియన్ కదా, పవర్ ఉంటుంది, వాడి చేతి కింద వ్యవస్థలన్నీ ఉంటాయి. బట్ ఎట్లయినా చావే, ఎండ్ ఆఫ్ ద డే చావే అవుతుంది. చావు కంటే బియాండ్ ఏమి ఉండదు కదా. దానికి మనము ఇట్స్ ఓకే అనుకున్నప్పుడు ఇంకేం ఉండవు తగ్గడానికి, భయపడడానికి. నీ దేహపు రంగుని కామెంట్ చేస్తున్నప్పుడు, బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు, పచ్చి బూతులతో నీ మీద కామెంట్ల దాడి చేస్తున్నప్పుడు, నీ మార్ఫింగ్ చిత్రాలు నువ్వే చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యా? కొంతమంది ఫోన్ చేసి ఏదో ఫోటో మార్ఫ్ అయిందంట కదా పంపిస్తావా అన్నప్పుడు మాత్రమే బాధపడ్డా, ఇంకెప్పుడు బాధపడలేదు. నా రంగు అంటే నేను ఈ దేశంలో పుట్టిన, ఈ దేశంలో నేను మాత్రమే ఈ రంగుతో ఉన్నానా,
అండ్ ప్రతి చిన్న భేదాన్ని కూడా వాళ్ళు ట్రోల్ చేయడానికి తిట్టడానికి ఉపయోగిస్తుంటే వాళ్ళెంత కుంచిత మనస్కులు అనేది అర్థమవుతుంది తప్ప నేను రెస్పాన్సిబుల్ పోనీ నేను ఈ రంగులోనే పుట్టాలి అని చెప్పేసి నేను ఏమైనా కంప్యూటర్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసుకొని పుట్టినా పోనీ నా కులంని నేను డిసైడ్ అయినా ఏది డిసైడ్ కాని ఫ్యాక్టర్ నాకు సంబంధమే లేని ఫ్యాక్టర్స్ని వాళ్ళు అన్నప్పుడు నేను ఎవరిని నిందించాలి? నా రంగు కోసం నేను ఎవరిని నిందించాలి? కనీసం మా మమ్మీని అనగలుగుతానా? పోనీ నీ కులంలోనే ఎందుకు పుట్టించావని నేను ఏ దేవుణ్ణి అడుగుతా? దేవుణ్ణి అడిగితే ఆయన సొల్యూషన్ ఉంటుందా దానికి? ఉన్నాడా దృష్టిలో దేవుడు? నేను నమ్మను కదా. అదే ఉన్నాడా అంటున్నాను, ఉంటాడా అంటున్నాను. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ప్రూవ్ చేస్తే నేను ఒప్పుకుంటా. దేవుడు సర్వాంతర్యామంటారు వాళ్ళు. ఇందుగలడు అందులేడు అనే సందేహం ఉండదు, ఎందెందుకు వెతికినా కూడా అందందే కలడు అని చెప్పి. ఇప్పుడు ఆ దేవుడి కోసం, మతాల కోసం, కులాల కోసమే కదా కొట్టుకు చచ్చేది ఈ రొచ్చు సమాజంలో. ఒకవేళ దేవుడు సర్వాంతర్యామి అన్నప్పుడు నా లోపల కూడా ఉంటారు, ట్రోల్స్ చేస్తున్న, బూతులు మాట్లాడి రాస్తున్న వాళ్ళ లోపల కూడా ఉంటారు. మరి వాళ్ళలో ఉన్న దేవుడు ఎందుకు వాళ్ళు నా ఫోటోని మాఫ్ చేయకుండా ఆపలేదు? నన్ను ఎదుర్కోవడానికి నా లోపల ఉన్న దేవుడు నాకు హెల్ప్ చేస్తున్నాడేమో, బట్ వాళ్ళ లోపల ఉన్న దేవుడికి ఏమైంది అని నేను అడుగుతా అలాంటప్పుడు. సో దేవుళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళ మీద వాళ్ళు నిందలేసుకోవాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి తప్పు చేశామని చెప్పేసి. కానీ అది యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే లేదు. మార్ఫ్ చేసినటువంటి వాడు మాత్రం డిలీట్ చేస్తాడు, బట్ అదే ఫోటోని మల్టిపుల్ అకౌంట్స్ నుంచి చాలామంది రీషేర్ చేశారు. సో అంతమంది ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నారా? వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ దేవుడిని నమ్మను కదా, నేను సైలెంట్గా ఉండొచ్చు, నాకు ఓకే. కానీ వాళ్ళు దేవుడిని నమ్ముతున్నప్పుడు అరే మరి దేవుడు సర్వాంతర్యామి అని మనం ఎప్పుడు చెప్తాం కదా, మరి ఈ విషయంలో దేవుడు లేడని నేనే ప్రూవ్ చేస్తున్నానేమో అనే క్వశ్చన్ వాళ్ళకి రావాలి. నీ మార్ఫింగ్ చిత్రాలు చూసి నువ్వు భయపడవు, నీ మీద పచ్చి బూతుల కామెంట్ల దాడి ట్రోలింగ్ని చూసి నువ్వు వెనకడుగు వెయ్యవు, కుంగిపోలేదు. సాల్యూట్ టు దట్. బట్ ఈ ట్రోలింగ్ విక్టిమ్గా నువ్వు ఉన్నప్పుడు నాతో సహా చాలామంది నేను నీతో ఉన్నానమ్మా అని పోస్టులు పెట్టారు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కూడా పెట్టారు. ఐ నీడ్ ఏ హానెస్ట్ ఆన్సర్. పొంగిపోయావా ఈ సపోర్ట్ను మొత్తం అంతా చూసి? ఈ సపోర్ట్ని అంటే ఇది కేవలం నాకు వచ్చిన సపోర్ట్గా నేను చూడట్లేదు. ఇదే సపోర్ట్ని నేను ప్రతి ట్రోల్కి గురైన అమ్మాయి విషయంలో వస్తే నేను అప్పుడు హ్యాపీ అవుతా. సో అప్పటి వరకు నేను న్యూట్రల్గానే ఉంటా. నేను ఒక డైలమాలో ఉన్న లాస్ట్ 3-4 డేస్గా అసలు నేను ఎట్లా రెస్పాండ్ అవ్వాలి. ఐ స్టాండ్ విత్ విప్లవశ్రీ అని చూసినప్పుడు నాకు భయం వేసింది. అంటే వీళ్ళలో కూడా చాలా మందికి నా వీడియోస్ ఏం నచ్చవు, కొందరికి వాళ్ళు ఓపెన్గా నాతో చెప్తారు. చెప్పారా అట్లా ఎవరైనా? ఆఫ్ కోర్స్ చెప్పారు. సో చెప్పుంటారు. ఈరోజు ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక అబ్బాయి నా ఫోటో పెట్టి కొంచెం రైటప్ రాశాడు, జస్ట్ ఫోటో పెట్టి వదిలిపెట్టలేదు. రైటప్ రాసినప్పుడు ఆ అబ్బాయికి నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ముందా పేరు వెనక పిఎస్పీకి తీసేయి, పిఎస్పీకి అని పేరు నువ్వు పెట్టుకొని కూడా మళ్ళీ ఈ అమ్మాయికి ఎందుకు సపోర్ట్గా ఉన్నావు అని చెప్పేసి అడిగిండ్రు. నీకు ట్రోలింగ్కి వ్యతిరేకంగా నీకు మద్దతుగా రాశాడు ఆ పోస్ట్. ఓకే. సో అట్లా ఉన్నాయి అన్నట్టు. కాబట్టి నేనేమి ఇవి చూసి పొంగిపోవడమా లేదా అంటే వాళ్ళ బాధ్యతగా పెట్టారు. కాకపోతే నేను థ్యాంక్స్ మాత్రం చెప్పుకోగలుగుతా. సడన్గా ఎప్పుడు నెగిటివ్ పోస్ట్లే చూస్తాను నా మీద. ఇంత అసలు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే పాజిటివ్ పోస్ట్ వచ్చింది కానీ నేను నమ్మలేకపోయినా. ఒక డైలమాలు ఉన్నాయి, ఇదంతా నిజమేనా, అసలు అయినా ఈ పోస్ట్ ఎందుకు వైరల్ అవుతుంది, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర అని అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ అది. ఈ టైంలో రావద్దు అనుకున్నా, అలాంటిది ఏది రావద్దు అని అనుకున్నా అది నాకే వచ్చింది. నీకు కనిపించేదంతా నిజం కాదు, నువ్వు వినంది అబద్ధం అంతకన్నా కాదు. నువ్వు చూసేటువంటి నాలో ఇంకొకడు ఉండొచ్చు. వాట్ ఐ మీన్ టు సే అండ్ వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఈజ్, కనిపించే శత్రువుతో యుద్ధం చేయటం చాలా ఈజీ. కనిపించని శత్రువులతో యుద్ధం చేసేటువంటి దమ్ము, ధైర్యం నీకున్నాయా? ఉన్నాయా అంటే ఇంకా స్ట్రాటజికల్గా మూవ్ అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. దేనికైనా రెడీ అనుకున్నప్పుడు ఇంకా తప్పదు. సో నాకు ఉన్నాయా లేవా అంటే అది నేను డే బై డే నేను గ్రో అవుతా కదా. శత్రువులు కొన్నిసార్లు హితులు, సన్నిహితులు, స్నేహితులు ముసుగేసుకుంటారు. ఐ స్టాండ్ విత్ విప్లవశ్రీ అంటారు, నేను నీతో ఉన్నాను అంటారు, నీకు మద్దతుగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు వచ్చి కూర్చుంటారు. కానీ వాళ్ళు నీ వెనకాల ఏం చేస్తారు అనేటువంటిది నీకు తెలీదు, నాకు తెలీదు. బట్ నాకు తెలుసు అలా ఎవరున్నారు, ఏం చేస్తారని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్ అట్ ఆల్.
నీకు తెలుసా ఇలాంటి కనిపించే శత్రువులు ఉంటారని చెప్పి? ఉంటారని తెలుసన్నా. ఎందుకంటే ఇప్పుడు నేను మీతో ఫోటో దిగి పెట్టాను అనుకోండి ఫేస్బుక్లో, మీకు ఎవరెవరైతే మీ మీద చెడు అభిప్రాయం ఉంటుందో వాళ్ళు నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారని నాకు తెలుసు. అట్లా జరిగింది నాకు. సో ఇట్లా ఒకరితో ఫోటో దిగి పెడితేనే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. వాళ్ళు మళ్ళీ సెలబ్రిటీల ఫొటోస్ పెట్టక్కర్లేదు, మన నిజ జీవితంలో మన క్లోజ్డ్ పీపుల్తో మనం ఫోటో దిగి పెడితే కూడా వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. అలాంటి వాళ్ళని మనం ఎట్లా డీల్ చేస్తామంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక స్మైల్ ఇస్తాం, పక్కకు జరుగుతాం, ఇంకేం ఉండదు. మనం ఎందుకు వాదిస్తాం? ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో సంఘటనలు యాజ్ అ జర్నలిస్ట్గా నువ్వు రిపోర్ట్ చేస్తున్నప్పుడు, రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎన్నో సంఘటనలు మనల్ని కదిలిస్తాయి, కుదిపేస్తాయి, కుంగదీస్తాయి, సమాజంపై తిరగబడమని మనల్ని ఉత్ప్రేరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. కుంగిపోయిన ఘటన లేదంటే కనుక అలా తిరగబడాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి అనిపించినటువంటి ఘటనలు నీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఉన్నాయా? అంటే నా ఎక్స్పీరియన్స్లో ఉంటాయి, కానీ అది ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కాదు. ఒక ప్లేస్కి వెళ్ళినాం, ప్లేస్ అవేం చెప్పను. ఒక దళిత్ గర్ల్, ఆమె టీనేజర్, ఆమె స్నానం చేస్తుంటే దుండగులు వచ్చి కాలు బట్టి బయటకు లాగిన ఇష్యూ ఉంది. ల్యాండ్ ఇష్యూలో, అది ఒక ల్యాండ్ కోసం జరిగినటువంటి ఆ ఇష్యూలో ఒక అమ్మాయి మీద అలా ప్రవర్తించడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని విసిరేయటం, వాళ్ళ మీద జులుం చూపించడం, ఇదంతా కూడా తీసుకోలేకపోయినా నేను. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నేను ఎమోషనల్ అవుతా. చాలా చోట్లలో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేము, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కంట్రోల్ చేసుకోలేం కదా. అట్లాంటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. అవి ఇంకా మనని ఎక్కువ గట్టిగా మాట్లాడేటట్టు చేస్తాయి. ఆ వీడియోస్ చాలా గట్టిగా వస్తాయి అట్లానే. ఆ తర్వాత ఆ విక్టిమ్ తోటి అసోసియేషన్ ఏర్పడుతుంది. అట్లా చాలామంది విక్టిమ్స్ తోటి పర్సనల్ అసోసియేషన్స్ ఉన్నాయి నాకు. ఒక మగవాణ్ణి కుంగదీయాలి అంటే వాళ్ళ అమ్మని, అక్కని, చెల్లిని, భార్యని పచ్చి బూతులు తిడతారు. ఉమెన్ని పోరాటంలోకి రాకుండా ఆపాలనుకున్నా కూడా బాడీ షేమింగ్ దగ్గర నుంచి కంప్లీట్గా సెక్షువల్ ఆబ్జెక్టిఫై చేస్తారు. ఇక బూతులు మెజారిటీ మొత్తం అంతా ఉమెన్ ఓరియంటెడ్గా, ఉమెన్ సబ్జెక్టెడ్గా ఉండేవి. ఇలాంటివి విన్నప్పుడు, ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అన్న అంటే, విక్టిమ్స్ అబ్బాయిలు అయినప్పుడు అమ్మాయిలు అక్కడ బూతులన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అప్పుడు కూడా బాధనే అనిపిస్తుంది, ఇప్పుడు కూడా బాధనే అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రిడేటర్స్కైనా విక్టిమ్స్కైనా లాస్ట్కి దగా పడేదంతా మహిళలే అయినప్పుడు, అది ఈ దేశంలో ఒక కల్చర్గా వస్తున్నప్పుడు అసలు బూతులే లేవు. ఆడదాన్ని ఇన్వాల్వ్ చేయకుండా, ఆడదాని శరీర అవయవాల మీద, ఆమె మీద అన్ని బూతులు అవే ఉంటాయి కదా. దీన్ని మార్చాలంటే మనం రిపేర్ ఎక్కడ చేయాలి? అది అర్థం కాదు. వీళ్ళందరి మైండ్ సెట్స్ అంతా ఎందుకు ఒకటేలాగున్నాయి? సో వీళ్ళందరి లోపల కూడా ఒక మృగం ఉంది. ఆ మృగం పురుషాధిపత్యానికి సంబంధించినటువంటి మృగం ఉంది. సో వీళ్ళందరూ కూడా ఏమంటారు, వీళ్ళందరి ఇంటెన్షన్ ఒక్కటే అన్నయ్య, ఎటు తిరిగి ఆడదాన్ని హింసించడం, ఆడదాన్ని అణచివేయటం, ఒకవరకే పరిమితం చేయడం అనేటటువంటి ఉద్దేశంలోనే ఉంటాయి. సో అటు ఇటు పోతారు, మా మీద పడతారు. ఒక యంగ్ ఉమెన్ జర్నలిస్ట్గా మాత్రమే కాకుండా విప్లవశ్రీ, ఒక ఉమెన్గా అడుగుతున్నాను, ఒక ఆడపిల్లని రేప్ చేస్తే లేదంటే ఒక చిన్న పిల్లపై సెక్షువల్ అసాల్ట్ చేస్తే తీసుకువెళ్ళి ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే ఎన్కౌంటర్లు చేయండి అని చెప్పి సమాజము డిమాండ్ చేస్తుంది. ఉరిశిక్ష వేయమంటున్నారు, ఉరిశిక్ష వేసేస్తే చంకలు గుద్దుకుంటున్నారు. బుల్లెట్లతో లెసన్ చెప్పినటువంటి పోలీస్ ఆఫీసర్లకి శాల్వాలు కప్పి బొగ్గేలిచ్చి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు, క్యాపిటల్ పనిష్మెంట్స్ ఆడపిల్లలపై సెక్షువల్ అసాల్ట్ని, అత్యాచారాలని ఆపుతాయా? నమ్మకం ఉందా మీకు? నమ్మకం లేదు. అలాంటి శిక్షలు వేసే దేశాల్లో కూడా అట్లానే ఆడపిల్లల మీద ఒక ప్యాటర్న్గా, అది కూడా రకరకాలుగా హింసించి ప్రాణాలు తీస్తున్నప్పుడు, ముఖ్యంగా లైంగికంగా హింసిస్తున్నప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ అనేది సొల్యూషన్ కాదు. అయితే వీళ్ళ ప్రవర్తన మీద చెప్పా కదా, రిపేర్ ఎక్కడో చేయాల్సి ఉంది. మనం పైన చెట్లను నరుక్కుంటూ పోయి లోపల ఉన్న వేర్లు అట్లానే వదిలేస్తే పైన మొత్తం కూడా చెడిపోతుంది కదా. సో అక్కడ రిపేర్ జరగాలి అన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ పరిస్థితులు ఏంటి? ఒక నేరస్తుడిని సమాజమే తయారు చేస్తుంది అని నేను నమ్ముతా. రేపిస్టుల్ని ఎన్కౌంటర్ చేయకుండా, ఉరి శిక్షలు వేయకుండా, కసబ్ని తీసుకొచ్చి తీహార్ జైల్లో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించి ఒక తెగబలిసిన దున్నపోతులాగా తయారు చేద్దామా? అలా చేద్దామా? మీ ఇంట్లో ఆడపిల్లనో లేకపోతే మీ అక్కనో చెల్లినో ఎవరైనా రేప్ చేస్తే తెలుస్తుందిరా మీకు ఈ బాధ అంటారు.
అసలు నేను అడుగుతాను జనరల్గానే, విమెన్ ఎంతమంది అసలు ఎలాంటి సెక్షువల్ అసాల్ట్కి గురవకుండా ఉన్నారు? మీ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే దాదాపు ఒక 10 మంది ఆడవాళ్ళని తీసుకుని మనం వాళ్ళతో మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. చాలా సర్వసాధారణం, కానీ మనం చెప్పుకోమంతే. అందరి జీవితాల్లో ఉంటారు. మన ఇంటి పక్కన కాదు, మన ఇంట్లో ఉన్నోడే మన శరీరం మీద చెడుగా చేసినటువంటి సందర్భాలు వస్తాయి అప్పుడు. సో అందరినీ చంపుకుంటూ పోవడం కాదు, దానికంటే కూడా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకు వాడు అట్లా చేస్తున్నాడు? ఆ నేరస్తుడిగా వాడిలో ఉన్నటువంటి ఆ మృగాన్ని ఏం తట్టి లేపుతోంది, లేదంటే అసలు ఆ మృగం తయారు కావడానికి కారణం ఏంటి అనేది కదా. ఈ న్యాయస్థానాలు ఇవన్నీ శిక్షించడానికి మాత్రమే పెట్టుంటే అది వేరే విషయం, కానీ అది మార్పును కోరడానికి కదా. న్యాయస్థానం ఇవన్నీ ఉన్నది మార్పును కోరాలి, మార్పును తీసుకొని రావాలి. అసలు ఆ నేరస్తుడు ఎందుకు అట్లా చేశాడు? ఎన్కౌంటర్ చేయండి, ఉరిశిక్ష వేయండి, లేకపోతే వాడి పురుషాంగం కోసేయండి, వాడికి మీరు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తోంది, ప్రదర్శన చేస్తోంది మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళే. ఆ మహిళలే ఎన్కౌంటర్ చేస్తే సంబరాలు చేసుకుంటున్నారు, ఉరిశిక్షలు చేస్తే రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు, పోలీసు అధికారులకి బొకేలు, సన్మానాలు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆ మహిళలంతా పిచ్చోళ్ళు అని నేను అన్నాను. వాళ్ళకి తెలియకపోవచ్చు. కేవలం మహిళలే అంటున్నారు కదా, పురుషులు కూడా చాలామంది వీళ్ళు నరికేయండి, ఉరి తీయండి, ఎన్కౌంటర్ చేసి పారేయాలి, వెంటనే పురుషాంగం కోయాలి అని పురుషులు కూడా అంటారు. బట్ వీళ్ళందరికీ ఇవి న్యాయస్థానాలు కానీ చట్టాల మీద నమ్మకం లేకపోవడం. చట్టం సరిగ్గా పనిచేస్తుందా పనిచేయదా అని పక్కకు పెడితే, అక్కడ పని జరగట్లేదు అంటే మనం చట్టాన్ని సరిగ్గా పనిచేసేలా చేసుకోవాలి. చంపేయటం అనేది ఎప్పుడూ సొల్యూషన్ కాదు. ఎందుకు? దిశ కేసులో చూసాం, ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత అసలు టైం ఉందా వాళ్ళకి? నిజాలు ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా లీగల్గా, ప్రొసీజర్ అంతా పక్కకు పెట్టి ఎన్కౌంటర్స్ చేస్తున్నాము అంటే అది రాజ్యాంగ వ్యతిరేకమే. సో రాజ్యాంగానికి లోబడి ఏం చేసినా అది చెల్లుతుంది, కానీ ఇట్లా చంపుకుంటూ పోతే మనం అంతా ఇప్పుడు ఇంత పాపులేషన్ కూడా ఉండదు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారు అనేటువంటిది ఈ సనాతన ధర్మం చెప్పేటువంటి సూక్తి, ఈ పాలకులు వల్లవేసేటువంటి మాట. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతుంది ఈ భారతదేశంలో. మహిళని ఆదిపరాశక్తి అని చెప్పి కొలవటం దేవుడెరుగు, కానీ ప్రతి పూట, ప్రతి గంట, ప్రతి సెకనుకు లైంగిక అత్యాచారాలు, దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. భారత్ వెలిగిపోతోంది, భద్రత ఒడిలో భారత్ సేద తీరుతుంది అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో రాబోయేటువంటి రోజుల్లోనైనా మహిళలపై హత్యాచారాలు, ట్రోలింగ్స్ ఆగుతాయన్న నమ్మకం నీకుందా? నమ్మకం ఉందా అంటే నమ్మకం లేదు, కానీ దానికోసం నేనేం ప్రయత్నించాలి, నేను ఎట్లా ఫైట్ చేయాలి అనే క్లారిటీ నాకుంది. అట్లా ఫైట్ చేయడానికి చాలామంది ముందుకు రావాలి, వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి, వాళ్ళు ఏ రకంగా ఆపగలరో ఆ రకంగా ఆపగలగాలి. అసలు ఎప్పుడూ కాన్స్టెంట్గా ఒక డైలాగ్ ఉండాలన్నా, జస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పూర్తి హీటప్ చేసి, లేకపోతే మీడియా కవరేజ్ కోసం, లేకపోతే సెన్సేషనలిజం తోటి అట్లా కవర్ చేయడం కాకుండా, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఎట్లా తయారయ్యాయి అంటే ఎక్కువ ఫోకస్ ఉంది ఈ అంశం మీద కాబట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సిందే అని అనుకుంటున్నారు. అలా ఆలోచించే కంటే అసలు విధానపరంగానే ఇవన్నీ జరగకుండా కాన్స్టెంట్గా వాళ్ళు కూడా పనిచేయొచ్చు కదా, కానీ వాళ్ళు అట్లా పనిచేయరు. వాళ్ళకి ఏమైనా అంటే చాలా పనులు ఉంటాయి. సో ఇదొకటి. ఆదిపరాశక్తిగా దేవతలాగా ఆదిపరాశక్తిగా అమ్మాయిని కొలుస్తారు, కానీ నిజంగా ఆదిపరాశక్తి ఇన్స్టింక్ట్స్ తోటి ఏ అమ్మాయి అయినా బిహేవ్ చేస్తే ఆ అమ్మాయి రెక్కలు కత్తిరిస్తారు, ఇంటికి పరిమితం చేస్తారు. సరస్వతీదేవిగా కొలుస్తారు, అమ్మాయిలనే చదవనివ్వరు. లక్ష్మీదేవి అంటారు, అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేస్తే అడ్డుకుంటారు కదా. సో ఈ మైండ్ సెట్ అంతా కూడా మారాలి అంటే మేబీ వాళ్ళకి చాలా పెద్ద ట్రీట్మెంట్ కావాలేమో. అది అంటే మగజాతి మొత్తానికి కావాలేమో, నాట్ జనరలైజింగ్, కానీ మోస్ట్ ఆఫ్ ద మెన్నే కదా ఇట్లా చేస్తున్నది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు కూడా పురుషాధిపత్యాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కొన్నిసార్లు ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు ఏంటి, ఎన్నోసార్లు అదే ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ విషయం కూడా ఖచ్చితంగా ఈ సమాజంలో డైలాగ్ అవ్వాలి. నేను నా లైఫ్లో చాలామంది విమెన్ని చూసిన కంప్లీట్గా నాశనం, అంటే వాళ్ళు నాశనం అయిపోయారు ఈ మగాడి వల్ల అని తెలిసి కూడా అంతే టాక్సిసిటీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ నిర్ణయం ఎట్లా తీసుకుంటారంటే మోసం చేస్తే చేయనిలే, దేవుడు చూసుకుంటాడు. నాకు అప్పుడు బాధపడాలో నవ్వాలో అర్థం కాదు. అమ్మ నీ లైఫే నాశనం అయిన తర్వాత దేవుడు చూసుకుంటే మాత్రం ఎవరికి కావాలి? నువ్వు అందులోంచి బయటకు వస్తే నీకు చాలా రెక్కలు ఉంటాయి.
సో వాటన్నింటినీ తీసేసి మరీ నేను ఇక్కడనే ఉంటా అంటే అది ఏ రకం ఇంకా నేను అట్లా ఏమైనా ఇట్లా చేయకు, ఇదిగో మీ హస్బెండ్ ఇట్లా చేస్తాడు, లేకపోతే ఇట్లాంటి బిహేవియర్ అనేది ఎంకరేజ్ చేయొద్దు, నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడితే మగాడికి ఎన్నెన్నో ఉంటాయి. మగాడు అట్లానే ఉంటాడు, మనమే సర్దుకొని పోవాలి అనే ఆడవాళ్ళని చూస్తూ ఉంటా కదా, అది వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే ఈ దాన్నంతా కూడా. సో అది లేదమ్మా మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పగలిగే అంత స్పేస్, అంత డెమోక్రటిక్ స్పేస్ కావాలన్నా, రాజకీయాల్లో రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నారని నేను ఇట్లా వచ్చి వీడియోస్ చేయాలన్నా ఆ డెమోక్రటిక్ స్పేస్ కావాలంటే కూడా మనం ఫైట్ చేయాలి. సో అంతా మనం స్వేచ్ఛగా మన భావాల్ని వ్యక్తపరచుకునే స్పేస్ని క్రియేట్ చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఇట్లా ప్రతిదానికి అంటే మహిళలకి సంబంధించి మాట్లాడితేనేమో మతంని అడ్డం పెట్టుకొని ద్వేషిస్తారు, ట్రోల్ చేస్తారు. రాజకీయాలకు సంబంధించిన లూప్ హోల్స్ మీద మాట్లాడితేనేమో పార్టీల పేరు చెప్పేసి, వ్యక్తి పూజ పేరు చెప్పేసి ఆపాలని చూస్తారు. ఇంకెప్పుడు మార్పు వస్తుంది? ఇటు స్త్రీల జీవితాలు మెరుగవ్వాలన్నా, దేశం రాజకీయంగా దేశ పరిస్థితులు మెరుగవ్వాలన్నా కానీ మాట్లాడటం ఒక్కటి, కాన్స్టెంట్గా మాట్లాడడం, సమాజంలో డైలాగ్ ఉండడం ఒకటే ఇప్పుడు నేను అనుకుంటున్నటువంటి ఒక సొల్యూషన్కి ఒక దారి. సొల్యూషన్ అని కూడా నేను చెప్పను, టైం బీయింగ్ మనం మన సొల్యూషన్ని కూడా మార్చుకోవాలి. కొత్త వ్యూహాల్ని మనము ఆలోచించి వాటిని ఆచరణలోకి తీసుకొని వస్తే పరిస్థితులు మెరుగవుతాయి. మీరు ఫెమినిస్టా, రాడికల్ ఫెమినిస్టా? ఫెమినిస్టా, రాడికల్ ఫెమినిస్టా కంటే నేను హ్యూమనిస్ట్గా ఉండాలనుకుంటా. చాలా మంది నేను ఫెమినిస్ట్ని లేకపోతే నేను ఇంకొక ఇస్ట్ని అని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఏ ఇస్ట్గా చెప్పుకోవడానికి ఇష్టపడతాను? ఏ ఇజాన్ని ఫాలో అవుతావు? నేను చాలా మంది మహిళల జీవితాలను చూసినా, నేను మహిళల కోసం ఎక్కువ రాస్తా కాబట్టి, రాయడానికి ఇష్టపడతా కాబట్టి నేను ఫెమినిస్ట్ అని చెప్పుకుంటా. బట్ అంతకంటే కూడా అవసరం వచ్చినప్పుడు నేను హ్యూమనిస్ట్గానే ఉంటా. నా బిహేవియర్లో హ్యూమన్ ఇంటెన్షన్ని పెట్టుకుంటా. నేను మహిళలకు సంబంధించి ఏదైనా ఉన్నప్పుడు నేను వాళ్ళ కోసం నిలబడతా. సో స్యూడో ఫెమినిజం అనే దానికి కౌంటర్గా నేను ఉండాలనుకుంటా. రైట్. ఇప్పుడు నడుస్తోంది పితృస్వామ్య వ్యవస్థ. పురుషాధిక్యత చాలా మందిలో నరాన ఉంటుంది. పితృస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోవాలి, పురుషాధిక్యత నశించాలి, మాతృస్వామిక సమాజం మళ్ళీ రావాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, ఎక్కువగా ఫెమినిస్టులు. స్వతహాగా ఫెమినిస్టు అయినా కూడా సూడో ఫెమినిస్టు కాదు కాబట్టి, హ్యూమనిస్ట్ కాబట్టి అడుగుతున్నాను. పితృస్వామ్య వ్యవస్థ కూలిపోయి మాతృస్వామిక సమాజం వస్తే ఆధిపత్యం పూర్తిగా నశించిపోతుంది. అప్పుడు మాతృస్వామ్య ఆధిపత్యం, అప్పుడు మనం ఇట్లా కూర్చొని పితృస్వామ్య వ్యవస్థ లాగా మాతృస్వామ్య వ్యవస్థని ఎండగొడుతూ ఉంటాం. సో ఎవరికి ఆధిపత్యం అనేది ఉండకూడదు. మాతృస్వామ్య వ్యవస్థ అనేది పితృస్వామ్య వ్యవస్థకు ఒక కౌంటర్గా నిలబడదు. మనం ఈక్వాలిటీ గురించి మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు మళ్ళీ తక్కెడని తూకం ఎక్కువ తక్కువ వేస్తానంటే కరెక్ట్ కాదు కదా. సో అది కౌంటర్ కాదు, ఎప్పుడు సొల్యూషన్ అది కాదు. రైట్. ఐల్ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందాక చెప్పినట్లుగానే నేను చాలామందిని మీడియాలోకి రాకుండా ఆపేశాను, నిర్దాక్షిణ్యంగా, నిర్ద్వంద్వంగా. ఇంత ట్రోలింగ్ ఎదుర్కొంటున్న అప్పుడు, ఇంత టార్చర్ అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఎవరినైనా రమ్మని చెప్తావా మీడియాలోకి? ఎస్పెషల్లీ ఉమెన్ని. వాళ్ళకి జర్నలిజం మీద ప్యాషన్ ఉంటే రమ్మనే చెప్తా. ఈ రోజుల్లో జర్నలిజం ప్యాషన్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారో? వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. ఈ రోజుల్లో చాలా మందికి జర్నలిజం ప్యాషన్ కాదు, ఒక ఫ్యాషన్ మాత్రమే. కొంతమందికైనా ఉంటుంది. ఒక అమ్మాయి ఉంది, ఒక ముస్లిం అమ్మాయి ఉంది, నన్ను ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయింది ఒక 1 year బ్యాక్ అనుకుంటా. చాలా ప్యాషనేట్గా ఉంటుంది ఆమె జర్నలిజం పైన. ఆమె తన పరిధిలో తను మాట్లాడాల్సినవి మాట్లాడుతుంది. తను మాట్లాడలేకపోయినవి నాకు కాల్ చేసి ప్లీజ్ మీరు ఇది మాట్లాడండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆమెకు అది మాట్లాడడం అవసరం. సో అలాంటి విమెన్ ఉన్నారు. ఆమె ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి మతాన్ని, అలాగే సామాజిక పరిస్థితుల్ని, ఒక మహిళగా ఎదుర్కొనాల్సినటువంటి అంశాలని ఎదుర్కొంటూ కూడా ఒక జర్నలిస్ట్గా కొనసాగుతుంది. ఆమె కూడా ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఒక రస్టిక్ క్వశ్చన్తో ముగిస్తాను. నాకు దీనికి ఆన్సర్ ఖచ్చితంగా కావాలి. నిన్ను రేప్ చేస్తాను, దీన్ని రేప్ చేయాలి, దీన్ని ఖండాలుగా నరికేయాలి, దీని మొహం మీద యాసిడ్ పోసి చంపేయాలి, ఇంకొకసారి దీన్ని స్క్రీన్ మీదకి రానివ్వకుండా ఏం చేయాలో చెప్పండి, అది చేద్దాం. నిన్ను నాశనం చేసేందుకు కామెంట్ల రూపంలో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇది. నీకు తెలుసో లేదో నాకు తెలీదు, బట్ ఆన్ రికార్డ్ నేను తీసుకొస్తున్నాను. ఇంత చెప్తున్నాను కదా, మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టు నేను జర్నలిస్ట్గానే ఉంటాను, జర్నలిస్ట్గా ఉండి తీరుతాను, నా నోరు నొక్కేందుకు ప్రయత్నించినటువంటి చోట ఖచ్చితంగా నేను నినాదమై గర్జిస్తాను అని ఎప్పటికీ అంటావా?
ఖచ్చితంగా నేను మాట్లాడుతూనే ఉంటా. నాకు మాటలు వచ్చినంత వరకు మాట్లాడతా. నేను మాట్లాడలేకపోయినప్పుడు రాస్తా. నా బ్రెయిన్కి అంటే మీరు నా బ్రెయిన్ని నిర్బంధిస్తామంటున్నారు ఒకవేళ నన్ను జర్నలిస్ట్గా ఉండొద్దు అంటే. నేను అంత తీసుకున్నాను నేను లోపలికి. సో నేను అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే అది వాస్తవమే కదా. నేనేం పవన్ కళ్యాణ్ కాదు మాట మార్చడానికి. సో నేను ఖచ్చితంగా ఉంటాను. రేప్ చేస్తారా, మీ తరీఖా ఎట్లుందో మీరు చూసుకోండి. నన్ను ఆపడానికి మీరు రేప్ చేస్తానంటున్నారు, అంత దిగజారుతున్నారు అంటే ఎందుకు మీకు అంత నొప్పి అవుతుంది? మీకు ఎక్కడ అజీర్తి కలుగుతుందో దాని మీద వర్కౌట్ చేయండి, హెల్తీగా ఉండండి. ఇంత నా గురించి ప్లాన్స్ వేసి మీరు మానసికంగా అంత దెబ్బతినే కంటే మీ లీడర్స్కి చెప్పుకోండి సరిగ్గా పనిచేయమని. మేబీ అది ఎగ్జాక్ట్ సొల్యూషన్ మనందరి అజీర్తులు తగ్గడానికి, ఇటు నా మీద ట్రోల్ తగ్గడానికి, నాలాంటి మహిళల మీద ట్రోల్ తగ్గడానికి, అన్నింటికీ కూడా వాళ్ళ నాయకులు చక్కగా పనిచేస్తే బెటర్. జర్నలిస్ట్ అనేటువంటి వాడు ఖచ్చితంగా రాజద్రోహం మాత్రమే చేయాలి, లేకపోతే ఇది ప్రజాద్రోహం అవి తీరుతుంది అంటారు వరవర్రావు. మేధావుల మౌనం ఈ సమాజానికి అత్యంత పెను ప్రమాదకరమైనటువంటి కోట్ కూడా ఉన్నటువంటి ఈ రోజుల్లో, రాబోయేటువంటి రోజుల్లో బాధితుల తరపున నువ్వు నిలబడాలని, పీడితుల తరపున ఇప్పటి వరకు కొట్లాడిన దానికంటే ఇంకా రెట్టింపు వేగంతో కొట్లాడాలని, మేము వెనక్కి వెళ్ళినటువంటి చోటు కూడా నువ్వే దాన్ని ముందుకు తీసుకువెళ్ళి నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మనం ఇలా కూర్చునే సందర్భం ఇంకొకటి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ గనక వస్తే ఇంతకు మించి నిజాలు మాట్లాడుకుందామని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.